చాలా బాగా ఆడుతున్నాడండి ఆర్మీ పవన్, చాలా బాగా ఆడుతున్నాడు. సో ముందు నుంచి కూడా ఒక 2-3 వీక్స్ ఎప్పుడైతే కొంచెం బాగా ఆడలేదు, ఆ వీక్స్ కూడా బాగా ఆడుండే ఈ టైం కి కన్ఫర్మ్ గా విన్నర్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పేవారు. సో వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టారు. అవునండి, నిలబెట్టారు. సో అక్కడ మెయిన్ ఎవరంటే ఒక సెలబ్రిటీ వచ్చారు కదా, ఎవరు, ప్రియాంక అనుకుంటా. సో ప్రియాంక అక్కడ ఛాన్స్ ఇవ్వడమే ఈ రోజు మళ్ళీ సెకండ్ టైం కెప్టెన్ అయ్యారు కళ్యాణ్. తనుజ చాలా కన్నింగ్ గా వెళ్తుంది గేమ్ లో అంటున్నారు, మీరేమంటారు? లేదండి, తనుజ ఏమి కన్నింగ్ గా వెళ్ళట్లేదు. ఇక్కడ కన్నింగ్ గా వెళ్ళింది ఇమ్మాన్యుయల్, అలాగే ఎవరంటారు ఎమ్మాన్యుల్ ఆడతాడు, అలాగే దివ్య కూడా కన్నింగ్ అని నేనైతే చెప్తా. ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు ప్రోమోలో చూసుకున్నట్టయినా సరే దివ్యకే సంచాలకి ఇస్తారు, ఒక సైడ్ బన్నీ గారిని పెడతారు, ఇంకో టీమ్ లో తనుజని పెడతారు. సో వీళ్ళిద్దరికి టీమ్స్ పెట్టేటప్పుడు అక్కడ ఖచ్చితంగా దివ్య బర్నీ గారు ఎటువైపు ఉంటే అటువైపే సపోర్ట్ ఇస్తుంది. అది గెలిచినా గెలవకపోయినా గెలవాలని మనసులో అనుకుంటది. ఓకే, సంచాలకంగా మాత్రం కరెక్ట్ చేయాలి కదా. ఎప్పుడు నాకైతే కరెక్ట్ చేసినట్టు అనిపించదు, ఎప్పుడు బర్నీ గారు సపోర్ట్ చేస్తూనే ఉంటది. బిగ్ బాస్ సీజన్ 9 లో బయటకు వచ్చే వరకు కూడా బర్నీ గారి కోసమే ఆడుతుంది, బర్నీ గారినే సపోర్ట్ చేస్తుంది. తనుజ మీద ఎప్పుడు గ్రెడ్జ్ పెట్టుకునే ఉంటది అని నాకైతే తనుజ వర్సెస్ కళ్యాణ్ అంటున్నారా? సో ఎవరు ఫెయిర్ ఎవరు అన్ఫెయిర్ అంటే చెప్పలేమండి. ఎందుకంటే ఎవరు గేమ్ అలా ఆడుతున్నారు, ఎవరు నిజాయితీగానే ఉన్నారు, ఇద్దరు నిజాయితీగానే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు కళ్యాణ్ అనే వాళ్ళు కొంచెం సైలెన్స్, గేమ్స్ బాగా ఆడతారు, మాట విధానం అనేది బాగుంటది, ఎక్కువగా అరవరు. సో కొంచెం ఒక 1% ఎక్స్ట్రా ఉండొచ్చు తనుజ కంటే. తనుజ కూడా చాలా అమాయకంగా, చాలా కామ్ గా, ఒక అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనేలా ఉంటది. సో తనకి తప్పించిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇప్పుడు అరిచి గొడవ పడి చాలా ఇదిగా ఉంటది. ఎప్పుడు టంగ్ కూడా స్లిప్ అవ్వదు. మీరు చూసుకున్నట్టయితే బిగ్ బాస్ లో మెయిన్ ఏంటి అంటే మనకి కోపం వచ్చేటప్పుడు మనం చాలా వర్డ్స్ అనేవి లూజ్ అవుతూ ఉంటాం. సో ఎప్పుడు తనుజ అనేది వర్డ్స్ అనేవి ఎక్కువగా లూజ్ అవ్వదు అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా చూసుకోవచ్చు సంజన గారిని కానీ ఎవరైనా సరే, సో వాళ్ళు చాలా ఎక్కువగా లూజ్ అవుతూ ఉంటారు. సో తనుజ ముందు వెనక ఆలోచించి మాట్లాడుతుందని నాకైతే అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. టాప్ 3 అంటే తనుజ, కళ్యాణ్, ఇంకా ఇమ్మాన్యుల్ అవ్వచ్చు. విన్నర్ రన్నర్ అంటే ఆబ్వియస్లీ నాకు అనిపిస్తుంది ఏంటంటే కళ్యాణ్, తనుజ కళ్యాణ్, అంతే. ఈ 2 పేర్లే చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.